సరే, ఈరోజు ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషిద్దాం. ఒకసారి ఈ పరిస్థితిని ఊహించుకుందాం. ఒక ఉద్యోగి 14 ఏళ్లుగా ఒక సంస్థ కోసం రాత్రింబవళ్లు ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడు అనుకుందాం. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో ఆర్ష సంస్కృతి అనే యూట్యూబ్ ఛానల్ నుండి గ్రహించిన సమాచారంతో హనుమాన్ చాలీసాలోని 12, 13, 14 ద్విపదల అంతరార్థాన్ని అన్వేషించబోతున్నా. ఈ ప్రాచీన పవిత్ర గ్రంథాలలో దాగి ఉన్న ఆధునిక మేనేజ్మెంట్ సూత్రాలను, వ్యక్తిత్వ వికాస పాఠాలను వెలికి తీయడమే మన ముఖ్య ఉద్దేశం. నిజమే. అంటే ఈ 3 ద్విపదలను మనం కేవలం భక్తి శ్లోకాలుగా మాత్రమే చూడకూడదు. నాయకత్వ లక్షణాలకు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన కేస్ స్టడీస్గా చూడటం ఇక్కడ చాలా అవసరం. ఖచ్చితంగా. ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఈ పంక్తులలో మానవ మనస్తత్వం గురించి చాలా లోతైన పరిశీలన ఉంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో అనే దాని గురించి. ఇక్కడే నాకొక పెద్ద సందేహం కలుగుతోంది. ఈ 12వ ద్విపదలో రఘుపతి కీన్హి బహుత్ బడాయి తుమ్ మమ ప్రియ భరతిహి సంభాయి అని వస్తుంది కదా. అవును, రాముడు హనుమంతుణ్ణి పొగుడుతూ అన్న మాటలివి. అంటే రాముడు హనుమంతుడిని పొగుడుతూ నువ్వు నా తమ్ముడు భరతునితో సమానమైన వాడివి అని అంటాడు. అప్పటికే లక్ష్మణుడు 13 సంవత్సరాల 11 నెలలుగా కంటిమీద కునుకు లేకుండా రాముడికి సేవ చేస్తున్నాడు కదా. అవునండి. అడవికి వెళ్లమని ఎవరూ అడగకపోయినా తనంతట తానుగా వచ్చాడు లక్ష్మణుడు. అదే కదా. అంత నిబద్ధత ఉన్న లక్ష్మణుణ్ణి పక్కనబెట్టి రాముడు ఎక్కడో అయోధ్యలో ఉన్న భరతుణ్ణి ఎందుకు ప్రస్తావించాడు? ఒక నాయకుడుగా తన పక్కనే ఉండి కష్టపడుతున్న వ్యక్తిని కాదని మరొకరిని పొగడటం ఒక రకమైన టాక్సిక్ మేనేజ్మెంట్లాగా అనిపించడం లేదా? పైకి చూడ్టానికి ఖచ్చితంగా అలాగే అనిపించవచ్చు. కాని ఇక్కడే రాముడి నాయకత్వ శైలిలోని సూక్ష్మత బయటపడుతుంది. ఇక్కడ ఒకే బాణంతో 2 పిట్టలను కొట్టడమనే వ్యూహం దాగి ఉంది. ఓహో, 2 పిట్టలా? అంటే మొదటిదేంటి? మొదటిది పక్కనే ఉన్న లక్ష్మణుణ్ణి పరీక్షించడం. అంటే రాముడు కావాలనే భరతుణ్ణి పొగిడి లక్ష్మణుని ప్రతిస్పందనను గమనించాడు. అక్కడ లక్ష్మణుడిలో ఇస్సుమంతైన అసూయ కనిపించలేదు, ముఖంలో ఎలాంటి అలజడీ లేదు. ఇది చాలా అసాధారణమైన విషయం. ఒక్క నిమిషం. ఈ పరీక్షించడం అనే పాయింట్ దగ్గర నాకు ఇంకొక ప్రశ్న వస్తోంది. చెప్పండి. 14 ఏళ్లుగా సేవ చేస్తున్న వ్యక్తిని ఇంకా పరీక్షించడం ఎందుకు? అంటే ఎవరైనా అంతకాలం ఒకరి కోసం తమ జీవితాన్ని ధారపోస్తే సహజంగానే ఒక రకమైన ఓనర్షిప్ వస్తుంది కదా. అవును, నేను ఇంత చేశాను కాబట్టి గుర్తింపు నాకే దక్కాలి అనే ఒక భావన రావడం సహజం. మరి లక్ష్మణుడు నిజంగానే ఆ ఫీలింగ్కి లోనవ్వలేదా, లేక కేవలం తన కోపాన్ని అణుచుకున్నాడా? అది చాలా కీలకమైన ప్రశ్న. చూడండి, కోపాన్ని అణుచుకోవడం వేరు, అసలు కోపం రాకుండా ఉండటం వేరు. ఇక్కడ లక్ష్మణుడి ప్రతిస్పందన కోపాన్ని అణుచుకోవడం కాదు. ఎందుకంటే లక్ష్మణుడి సేవ షరతులతో కూడుకున్నది కాదు. అంటే అన్కండీషనల్గా చేశాడంటారా? ఖచ్చితంగా. తన పనికి ఒక గుర్తింపు రావాలనే ఆలోచనే ఆయనకు లేదు. హనుమంతుడిలాంటి ఒక అద్భుతమైన కొత్త వ్యక్తి వచ్చి రాముడికి సహాయం చేస్తున్నప్పుడు లక్ష్మణుడు ఆ వ్యక్తిని ఒక పోటీదారుడిగా చూడలేదు. ఓహో, తన నాయకుడి లక్ష్యానికి సహాయపడుతున్న మరొక బృంద సభ్యుడుగా మాత్రమే చూశాడన్మాట. అవును, రాముడు ఈ విషయాన్ని హనుమంతుడి ముందే పరోక్షంగా నిరూపించి లక్ష్మణుడి మానసిక పరిపక్వతను ప్రపంచానికి చాటి చెప్పాడు. అంటే బృందంలోని ఒక వ్యక్తి విజయాన్ని చూసి మరొక వ్యక్తి తన సొంత విజయంగా భావించడమన్నమాట. ఇది నిజంగా అరుదైన లక్షణం. సరే, మరి రాముడు సాధించిన రెండో విషయమేమిటి? అసలు భరతుడినే ఎందుకు ఉదాహరణగా తీసుకున్నాడు? ఒక గొప్ప నాయకుడు తన కళ్ల ముందు పనిచేసే వారినే కాకుండా తాను లేనప్పుడు కూడా అదే బాధ్యతతో పనిచేసేవారిని అత్యున్నతంగా గుర్తిస్తాడు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. అంటే రాముడు అడవిలో ఉన్నప్పుడు అయోధ్యలో భరతుడు సింహాసనంపై కూర్చోకుండా చేసిన పాలన గురించా? అవునండి. కేవలం రాముని పాదుకలను మాత్రమే సింహాసనంపై ఉంచి ఆయన ప్రతినిధిగా రాజ్యాన్ని నడిపాడు. భరతుడి మానసిక స్థితిని మనమిక్కడ అర్థం చేసుకోవాలి. నిజమే. అధికార కేంద్రంలో ఉంటూ ఆ అపారమైన బలం, సంపద చేతిలో ఉన్నప్పటికీ వాటికి ఏమాత్రం ప్రభావితం కాకుండా ఉండటం మామూలు విషయం కాదు. ఖచ్చితంగా. కేవలం ఒక ధర్మకర్తలాగా వ్యవహరించడం చాలా కష్టం. భరతుడు సింహాసనం ఎక్కకపోవడమే కాకుండా ఇంకో గొప్ప పనిచేశాడు. అదేదో నేలమీద నిద్రించడం గురించి కదా. అవును, రాముడు అడవిలో నేలమీద నిద్రిస్తున్నాడని తెలిసి తాను కూడా రాజభవనంలో నేలకంటే కింద నిద్రించాలని ఒక గుంట తవ్వి అందులో పడుకునేవాడట. ఈ డౌన్ టు ఎర్త్ ప్రవర్తన వినడానికి చాలా బాగుంటుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే
బాస్ లేనప్పుడు ఆఫీసును రన్ చేస్తున్న వ్యక్తికి సహజంగానే ఒకానొక దశలో ఈ బాస్ కుర్చీ నాదే అనే ఫీలింగ్ వచ్చే ప్రమాదం ఉంది గదా. భరతుడు దాన్నెలా జయించాడు? అదే భరతుని గొప్పదనం. భరతుడు అధికారాన్ని ఎప్పుడూ ఒక హక్కుగా చూడలేదు, ఒక బాధ్యతగా మాత్రమే చూశాడు. బాసున్నప్పుడు అందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు నటిస్తారు కదా. అవును, అది ఆఫీసుల్లో మామూలే. కాని ఎవరూ చూడనప్పుడు, ముఖ్యంగా అధికారం చలాయించే అవకాశం ఉన్నప్పుడు కూడా తమ నైతికతను వదలకుండా పనిచేసేవారే సంస్థకు అసలైన వెన్నెముకలాంటివారు. భగవద్గీత 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఒక మాట చెబుతాడు. ఏం చెబుతాడు? జ్ఞాని నాకు అత్యంత ప్రియుడు అని. ఇక్కడ జ్ఞాని అంటే కేవలం పుస్తకాలు చదివినవాడు కాదు, భగవంతునితో లేదా ఆ ఉన్నత లక్ష్యంతో ఏకత్వ భావన కలిగినవాడు. రాముడి దృష్టిలో భరతుడు, హనుమంతుడు ఇద్దరూ ఆ లక్ష్యంతో మమేకమైనవారే. ఓహో, వాళ్ళిద్దరి మధ్య ఆ నిబద్ధత అనే విషయంలో ఎటువంటి భేదం లేదన్నమాట. ఖచ్చితంగా. ఈ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఒక నాయకుడు తన బృందాన్ని, వాళ్ల నిబద్ధతను ఎలా గుర్తించాలనేది అర్థమైంది. కాని గుర్తింపు ఇచ్చే విధానం కూడా చాలా ముఖ్యం గదా. అవును, ఒక రివార్డు ఎలా ఇస్తున్నామనేది ఆ రివార్డ్ విలువను నిర్ణయిస్తోంది. తదుపరి ద్విపదలో, అంటే 13వ చౌపాయి దగ్గరకొచ్చేసరికి ఈ విషయం మరింత స్పష్టమవుతుందనుకుంటా. సహస్రవదన తొమరో జసుగావై అని రాముడు అంటాడు కదా. అవును, అంటే 1000 ముఖాలు నీ కీర్తిని కీర్తిస్తాయి అని అర్థం. అంతటితో ఆగకుండా రాముడు హనుమంతుణ్ణి తన గుండెలకు హత్తుకుంటాడు. ఎప్పుడూ తానొక సేవకుణ్ణి మాత్రమే అని భావించే వ్యక్తికి ఇంతటి ఆత్మీయమైన గుర్తింపు రావడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? దీన్ని మనం కాస్త లోతుగా విశ్లేషించాలి. 1000 ముఖాలు అనడానికి అనంతమైన కీర్తి అని ఒక సాధారణ అర్థం ఉంది. అయితే దీని వెనుకున్న ఇంకొక లోతైన దాగున్న అర్థం ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే 1000 పడగలున్న ఆదిశేషుడు కదా. అవును, ఆ ఆదిశేషుడు ఎవరంటే సాక్షాత్తు ఆ లక్ష్మణని అవతారమే. ఒక్క నిమిషం. ఓహో, ఇది చాలా గొప్ప లింక్ కదా. అంటే కొద్దిసేపటి క్రితం భరతుణ్ణి పొగిడినప్పుడు ఏమాత్రం అసూయపడని ఆ లక్ష్మణుడే, ఆహా, ఇప్పుడు స్వయంగా హనుమంతుడి కీర్తిని 1000 ముఖాలతో గానం చేస్తున్నాడని సాక్షాత్తు రాముడే చెబుతున్నాడనమాట. ఖచ్చితంగా. బృందంలో ఒకరి విజయాన్ని మరొకడు సెలబ్రేట్ చేసుకోవడమంటే ఇదే. అద్భుతం. కాని ఇక్కడ నేనొక పెద్ద అబ్జెక్షన్, అంటే ఒక ప్రాక్టికల్ సమస్యను లేవనెత్తాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ నిస్వార్థం, అసూయ పడకపోవడం, గౌరవాన్ని అడగ్గపోవడం, ఇవన్నీ కథల్లో, గ్రంథాల్లో వినడానికి చాలా బాగుంటాయి. కానీ నేటి కార్పొరేట్ ప్రపంచంలో మనం ఒక ప్రాజెక్ట్ కోసం రాత్రింబవళ్లు కష్టపడి సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ పోతే ఏమవుతుందో తెలుసా? వేరే వాళ్ళు ఆ క్రెడిట్ తీసుకుంటారు అనా మీ ఉద్దేశ్యం? అదే కదా. పక్క సీట్లో ఉన్నవాడు ఆ క్రెడిట్ మొత్తం తన అకౌంట్లో వేసుకుంటాడు. ప్రమోషన్ వాడికే వస్తుంది. స్వామి వివేకానంద చెప్పినట్లు పూర్తిగా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి అత్యంత విజయవంతమైన వ్యక్తి అవుతాడు అనేది ఆధునిక కాలంలో ఎంతవరకు సాధ్యం? ఇది చాలా ప్రాక్టికల్గా అనిపించే సందేహమే. మన డప్పు మనమే కొట్టుకోకపోతే ఎవరూ వినరు కదా. మనం ఈ రోజుల్లో గౌరవాన్ని కమాండ్ చేయడం కాదు, డిమాండ్ చేయాల్సిందేమో కదా. మీరడిగిన ఈ ప్రశ్న చాలామంది మలో మెదిలే వాస్తవికమైన భయమే. ఆధునిక సమాజంలో ఆ ఇన్సెక్యూరిటీ అందరికీ ఉంటుంది. కానీ ఈ క్రెడిట్ కొట్టేయడం, తక్షణ ప్రమోషన్ల కోసం ప్రాకులాడటం అనేది చాలా షార్ట్ టర్మ్ గేమ్. అంటే లాంగ్ టర్మ్లో ఇది పనిచేయదు అంటారా? ఖచ్చితంగా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సైకలాజికల్ మెకానిజం ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి నాకు ఈ క్రెడిట్ కావాలి, నాకు ఈ ప్రమోషన్ కావాలి అని డిమాండ్ చేస్తాడో, ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్నవారిలో, తోటి ఉద్యోగుల్లో, పై అధికారుల్లో ఒక డిఫెన్సివ్ మెకానిజం ట్రిగర్ అవుతుంది. ఓహో, వాళ్లకొక రకమైన అలర్ట్ వెళ్తుందన్నమాట. అవును, వీడు మన స్థానానికి ఎసరు పెడుతున్నాడేమో అనే భయం పుడుతుంది. దానివల్ల ఆఫీస్ పాలిటిక్స్ మొదలవుతాయి. అంటే మనం అధికారిక గుర్తింపు కోసం డిమాండ్ చేసినప్పుడు మనం వాళ్ల పాలిట ఒక థ్రెట్లాగా, ఒక ముప్పులాగా కనిపిస్తామంటారా? ఖచ్చితంగా. కాని హనుమంతుడి విధానం వేరు. ఆయన ఎన్నడూ నాకు ఈ గుర్తింపు కావాలి అని అడగలేదు. తన బాధ్యతను, తన విధిని అత్యుత్తమంగా నిర్వర్తించడం మీదనే దృష్టి పెట్టాడు. మరి అలా చేస్తే గుర్తింపు ఎలా వస్తుంది? ఫలితం ఆశించకుండా సేవ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు ఇతరులకు థ్రెట్గా కనిపించరు. పైగా మీ పనితీరు వల్ల మీరు ఆ వ్యవస్థకు అత్యంత అవసరమైన వ్యక్తిగా, అంటే ఇండిస్పెన్సబుల్ పర్సన్గా మారిపోతారు. అప్పుడు వ్యక్తులు మీపై పూర్తి నమ్మకాన్ని ఉంచుతారు. నిజమే. ఇలాంటి సహజమైన నమ్మకం ఏర్పడినప్పుడు గుర్తింపనేది వేరేవాళ్లు లాక్కోలేరు కదా. అవును, అది కొంచెం ఆలస్యం కావచ్చు. కానీ అది వచ్చినప్పుడు ఎవరూ ఊహించని స్థాయిలో
అత్యంత శాశ్వతంగా ఉంటుంది. రాముడు హనుమంతుడిని కౌగిలించుకోవడం అనేది ఒక ప్రమోషన్ లెటర్ లాంటిది కాదు. మరి ఏంటి? అది ఏ పాలిటిక్స్ లేకుండా సంపూర్ణ నమ్మకంతో దక్కిన అత్యున్నత స్థాయి ఆమోదం. కమాండింగ్ రెస్పెక్ట్ అంటే ఇదే. ఈ పాయింట్ చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక ఎంటీ క్యాన్ అంటే ఖాళీ డబ్బా ఎక్కువ సౌండ్ చేస్తుంది, కానీ పూర్తిగా నిండిన వాటర్ బాటిల్ చాలా సైలెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా. క్రెడిట్ గురించి అరుస్తున్న వాళ్లకి వాళ్ల లోపల ఏమీ లేదని భయం, అందుకే ఆ అరుపులు. కాని పనిమీద పట్టున్న వాళ్లకి ఆ భయం ఉండదు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇక్కడే మనం ఇంకొక ముఖ్యమైన అంశంలోకి అడుగుపెడుతున్నాం. 14వ ద్విపదలో సనక సనందనాది మహామునులు, బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, నారదుడు, ఆదిశేషుడు, యమధర్మరాజు, కుబేరుడు, ఇలా విశ్వంలోని దిక్పాలకులంతా హనుమంతుడి కీర్తిని గానం చేస్తున్నారనుంది. అవును, ఈ వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. కాని ఇది వింటుంటే కాస్త నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఒక సామాన్యమైన వ్యక్తి తను పని తాను చేసుకుంటూ పోతే మొత్తం విశ్వమే అతన్ని కీర్తించే స్థాయికి ఎలా చేరుకుంటాడు? ఒక వ్యక్తిగత ప్రశంసల స్థాయి నుండి ఇలా విశ్వవ్యాప్తమైన కీర్తి స్థాయికి ఎదగడం వెనుకున్న లాజిక్ ఏమిటి? దీని వెనుకున్న లాజిక్ అర్థం చేసుకోవాలంటే మనం ఆ వ్యక్తి చేసే పని యొక్క ఉద్దేశ్యం అంటే పర్పస్ ఏమిటో చూడాలి. హనుమంతుడు కేవలం ఒక వ్యక్తికి అంటే ఒక బాస్కు మాత్రమే సేవ చేయలేదు. ఓహో, అంటే రాముడికి మాత్రమే సేవ చేయలేదా? రాముడంటేనే ధర్మానికి ప్రతిరూపం. హనుమంతుడు ఆ ధర్మ సంస్థాపన అనే ఒక అతిపెద్ద యూనివర్సల్ మిషన్ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు. అర్థమైంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం లేదా ఒక ఉన్నతమైన ఆదర్శం కోసం నిస్వార్థంగా పనిచేస్తాడో ఆ వ్యక్తి ఆ లక్ష్యంతో సమానంగా కీర్తించబడతాడు. అంటే మనం ఎంచుకునే లక్ష్యం ఎంత గొప్పదైతే మన కీర్తి కూడా అంత గొప్పగా ఉంటుంది అంటారు. కాని ఇక్కడే మళ్ళీ మానవ నైజం అడ్డొస్తుంది గదా. ఎలా అంటారు? ఒక చిన్న ప్రమోషన్ వస్తేనే మన ఆఫీస్లో నేలమీద నడవము. కొంచెం డబ్బు రాగానే మన ప్రవర్తన పూర్తిగా మారిపోతోంది, అహంకారం తలకెక్కుతోంది. మరి హనుమంతుడు తనకంత శక్తి, అంతటి విశ్వవ్యాప్తమైన కీర్తి వస్తున్నా సరే, తలచుకుంటే తానే లంకాధిపతి కాగలిగే సామర్థ్యం ఉన్నా సరే, తన వినయాన్ని ఎలా కాపాడుకోగలిగాడు? మీరు చెప్పిన అహంకారమనేది చాలా మందిలో కనిపించే బలహీనత. ఇక్కడే మనం వినయం అనే పదం యొక్క అసలైన అర్థాన్ని తెలుసుకోవాలి. సమాజంలో చాలామంది వినయమనగానే దాన్ని బానిసత్వానికి, చేతగానితనానికి ప్రతీకగా భావిస్తారు కదా. అవును, వినయంగా ఉంటే ఎవరైనా తొక్కిపడేస్తారు అనుకుంటారు. కాని నిజమైన వినయమనేది ఒక వ్యక్తి యొక్క మానసిక పరిపక్వతకు అంటే మెచ్యూరిటీకి సూచిక. హనుమంతుడు అనంతమైన శక్తిమంతుడు, కాని తన బలాన్ని ప్రదర్శించాలనే ఆరాటం ఆయనకెప్పుడూ లేదు. ఆయనకు తన సామర్థ్యం మీద అచంచలమైన నమ్మకముంది, అదే సమయంలో తన పరిమితుల మీద అవగాహన ఉంది. ఈ నిజమైన వినయం అనే కాన్సెప్ట్ నాకొక టెక్ స్టార్టప్ ఫౌండర్ని గుర్తుచేస్తోంది. ఓహో, ఎలాగో చెప్పండి. అంటే నిజంగా సత్తా ఉన్న ఫౌండరు కంపెనీ ఎంత పెద్దదైనా సరే అవసరమైతే గ్రౌండ్ లెవెల్లో కూర్చుని కోడ్ రాస్తాడు లేదా కస్టమర్ కేర్ కాల్స్ మాట్లాడతాడు. వాళ్లకి కార్నర్ ఆఫీసుల్లో కూర్చోవాలనే ఈగో ఉండదు కదా. కాని లోపల సత్తా లేనివాళ్లే సూట్లు బూట్లు వేసుకుని తమ అధికారాన్ని ప్రదర్శించడానికి ఆరాటపడుతుంటారు. ఖచ్చితంగా మీరు చెప్పిన ఉదాహరణ 100% సరిపోతుంది. హనుమంతుడు ఆ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే ఫౌండర్ లాంటివాడు. స్వామి వివేకానంద ఒక అద్భుతమైన మాట చెప్తారు, భయమే మృత్యువు, భయమే పాపము అని. అంటే అహంకారం భయం నుండే పుడుతుంది అంటారా? అవును. ఒక వ్యక్తికి అహంకారం వస్తోంది అంటే దాని అర్థం వాడిలో ఏదో భయం దాగి ఉందనే. కాని హనుమంతుడు భయం లేని అమరవీరుడు. తన శక్తి సామర్థ్యాలు పెరుగుతున్న కొద్దీ తనలోని అభద్రతాభావం తగ్గి వినయం మరింత బలపడింది. అందువల్లనే ఆయన దేవతలకే ఆదర్శంగా నిలిచాడన్నమాట. అవునండి. సనకాది మునులు, బ్రహ్మ, సరస్వతి వంటి దేవతలు కూడా ఆయన కీర్తిని పాడుతున్నారు అంటే దాని అర్థం విశ్వంలోని సమస్త జ్ఞానం, సమస్త కళలు మరియు సమస్త అధికారాలు కూడా నిస్వార్థమైన సేవ ముందు, నిజమైన వినయం ముందు తల ఉంచుతాయని. రామాయణం, హనుమాన్ చాలీసా లాంటి గ్రంథాలు కేవలం గుడిలో చదువుకోవడానికి మాత్రమే పరిమితం కావని, అవి ఆధునిక జీవితానికి, ముఖ్యంగా మన ప్రొఫెషనల్ లైఫ్కి ఒక మాన్యువల్ లాంటివని స్పష్టమైంది కదా. ఖచ్చితంగా మనం చాలా నేర్చుకోవచ్చు వీటినుంచి. బాస్ పక్కన లేకపోయినా, ఎవరు చూడకపోయినా సరే
భరతునిలా అత్యంత నిబద్ధతతో ఒక సంస్థనో లేదా బాధ్యతను మోయడమనేది ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. అలాగే తన కళ్ల ముందే తన తర్వాత వచ్చిన వ్యక్తికి అద్భుతమైన గుర్తింపు దక్కుతున్న సరే ఏమాత్రం అసూయకు లోను కాకుండా ఆ ఎదుగుదలను తన సొంత విజయంగా భావించిన లక్ష్మణుని భావోద్వేగ మేధస్సును చూశాం కదా. అంతేకాకుండా ఒక నాయకుడుగా తన బృందంలోని వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలను, వారి మానసిక స్థితిని అర్థం చేసుకుని వారిని సరైన సమయంలో సరైన విధంగా ప్రశంసించిన రాముని నాయకత్వ లక్షణాలను కూడా గమనించాం. ఒకరిని ప్రశంసించడం ద్వారా మరొకరిలోని పరిపక్వతను ఎలా వెలికితీయవచ్చో రాముడు ఆచరించి చూపాడు కదా. అవును. అన్నింటికంటే ముఖ్యంగా గుర్తింపు అనేది మనం ఇతరుల ముందు చేయి చాచి అడిగేది కాదు, డిమాండ్ చేసేది కానే కాదు. అది మన నిజాయితీ, మన నిస్వార్థమైన పనితీరు ద్వారా దానంతట అదే మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా కమాండ్ చెయ్యాలన్నది హనుమంతుడి పాత్ర ద్వారా స్పష్టమైంది. ఖచ్చితంగా. భయం లేని చోటే వినయముంటుంది. ఆ వినయమే విశ్వవ్యాప్తమైన కీర్తికి సోపానం. మనం గమనిస్తే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇతరుల గుర్తింపు కోసం, ఒక చిన్న అప్రిసియేషన్ మెయిల్ కోసం, లేదా కనీసం సోషల్ మీడియాలో 100 లైకుల కోసం మనం ఎంతగానో ఆరాటపడుతూ ఉంటాం కదా. కానీ మన అంతర్గత విలువ, మన నైతికత అనేవి బాహ్యమైన గుర్తింపు మీద ఆధారపడి ఉండకూడదని ఈ గ్రంథాలు చాలా బలంగా నొక్కి చెప్తున్నాయి. నిజమే. మనం చేసే పనికి ఒక ఉన్నతమైన ప్రయోజనమున్నప్పుడు, అది స్వార్థం నుండి కాకుండా సేవాభావం నుండి ఉద్భవించినప్పుడు, ఆ పని యొక్క ఫలితం మనల్ని కాలానికి అతీతంగా నిలబడుతుంది. అవునండి. హనుమంతుడిని ఈనాటికి మనం ఎందుకు అంతగా స్మరిస్తున్నామంటే, ఆయన తన కోసం ఏదీ ఆశించలేదు కాబట్టే ఆ నిస్వార్థతే ఆయనను చిరంజీవిని చేసింది. ఆఫీస్కి వెళ్లేటప్పుడు కావచ్చు, లేదా మన సొంత వ్యాపారం చూసుకునేటప్పుడు కావచ్చు, మన పనులన్నీ ఇతరుల ప్రశంసల చుట్టూ, బాహ్య గుర్తింపుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవును. బాస్ ఎప్పుడు మెచ్చుకుంటాడా, ఇతరులు మనల్ని చూస్తున్నారా లేదా అనే ఆలోచనలే ఉంటాయి. అవే మనకు సగం ఒత్తిడిని, స్ట్రెస్ని తెచ్చిపెడుతుంటాయి కదా. ఒక్కసారి ఆ బాహ్య గుర్తింపుల మీద ఆధారపడటం మానేసి, కేవలం మన పని పట్ల, మన నైతికత పట్ల, మనం సృష్టిస్తున్న వాల్యూ పట్ల మాత్రమే పూర్తి దృష్టి పెడితే ఏమవుతుంది? ఖచ్చితంగా చాలా మార్పొస్తుంది. ఆ ఎదుర్చూపులు, ఆ ఆఫీస్ పాలిటిక్స్ పక్కన పెట్టి, మన విధిని మనం పూర్తి నిజాయితీతో, ఒక పర్పస్తో నిర్వర్తిస్తే మన జీవితంలోనే ఆ మానసిక ఒత్తిడి ఎంతలా మాయమైపోతుందో కదా. నిజమే. ఎప్పుడైతే మనం గుర్తింపు కోసం పాకులాడటం, వెంబడించడం మానేస్తామో, బహుశా సరిగ్గా ఆ క్షణమే అత్యంత స్వచ్ఛమైన, శాశ్వతమైన గుర్తింపు దానంతటా అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుందేమో. ఈ ఆలోచనను మనసులో ఉంచుకుని రేపటి మన పనిని సరికొత్త దృక్పథంతో ప్రారంభించడానికి ప్రయత్నిద్దాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ